సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏంటయ్యారు బ్రో ఆ స్కోరు? మరీ చీప్గా 101, అది ప్లే ఆఫ్స్లో. చెన్నైలో అయితే సీజన్ మొత్తము టెస్ట్ మ్యాచ్లు ఆడరి, ఆయన కూడా ఒక్క మ్యాచ్ కూడా 101 కొట్టలే. మీరు చూసే ప్లే ఆఫ్స్లో కొట్టేసింటారు. నేనైతే కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలే పంజాబ్ని ఇంత ఈజీగా ఫిస్కి ఫైనల్కి పోతాననేసి. ఏం చేసేది విరాట్ బ్రో, పిల్లలు నెమ్ముకొనడానికి బాగా పెట్రి. ప్రతి మ్యాచ్లోనూ ఆ ప్రభు సిమ్రాన్ గడు, పిఎన్ చార్య గడు కుక్కను కొట్టినట్లు కొడతారు. ఈ మ్యాచ్ చూసి ఇద్దరు 2 చేతులు ఎత్తేసి మేమేం చేసేది? సరే వికెట్లు పడింది కదా అనేసి ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా స్లోగా ఆడతలేదు. ఏదో లడ్డూలు ఇస్తా ఉన్నట్లు ఒకరి వెనకాల ఒకరు వస్తూనే ఉంటారు. ఏం చేసేదో ఏమో. నెక్స్ట్ మ్యాచ్లో ఉన్న కంబ్యాక్ ఇస్తాము, మళ్ళీ ఫైనల్కి వస్తాము. రానిలేమ్మా, మీరు రావాల్సిందే మాకు కావాల్సింది. మీరు వస్తే మాకు ఇంకా ఈజీ అయిపోతుంది ఫైనల్కి గెలిచేది. మీరే రండి. ఏం దేశలు పుట్టు ఇది? ఇన్ని రోజులు క్యాప్ వచ్చినా కూడా నీ బౌలింగ్ అయితే అస్సలు మారతలేదు. సేమ్ వికెట్లు సేమ్ బౌలింగ్. సూపర్. నువ్వు 3 వికెట్లు లేపి పాడుతొప్పినావు, అది మెయిన్ వికెట్లు. ప్రతి సంవత్సరం ఆర్సీబీ బౌలింగ్ లైనప్ ఐర్లాండ్ బౌలింగ్ లైనప్ లాగా ఉండేది. ఇప్పుడు చూసే సడన్ గా ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ లాగా అయిపోయింది. ఈసారి కప్పు నందే. మా ఆర్సీబీ తోపు దమ్ముంటే ఆపు. 9 సంవత్సరాల తర్వాత అయితే మనమైతే సక్సెస్ఫుల్గా ఫైనల్లోకి అయితే అడుగు పెట్టేశాం. ఈసారి ఏ కటింగ్ గార్డ్ వచ్చినా, కటింగ్ గార్డ్ రాకపోయినా మనమైతే సరే కప్పు కొట్టబోతున్నాం. సరే కానీ ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేసిన సుయేష్ శర్మ ఎక్కడా? ఏం కనిపిస్తలేదు వాడు. ఇంకెక్కడ సుయేష్ శర్మ? మ్యాచ్లో 3 వికెట్లు తీసినాడు కదా. ఆ 3 వికెట్లు తీసినప్పటి నుంచి బాత్రూమ్ పోయి ఈ పాటికి 300 సార్లు చూసుకుంటాడు. ఏంది ప్రతి మ్యాచ్ నేను ఒక్కడే ఆడాలనా? నాకు ఒక్కడికే రెస్పాన్సిబిలిటీ ఉందా? మీకు లేదా? ఏదో వికెట్లు పడిపోయినరు, అట్లీస్ట్ 150 170 అయినా కొడదామనే ఆలోచన లేదా మీకు? మరి ఇంత ఘోరంగా 100కే ఆల్అవుట్ అయిపోయేదా? ఇట్లయితే నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. పోయేది, ఇదేం ఎలిమినేటర్ కాదు కదా, ఇంకా ఒక ఛాన్స్ ఉంది కదా. ముంబై నన్నా లేకపోతే గుజరాత్ నన్నా పిసికి మనమైతే మళ్ళీ ఫైనల్కి పోతాం. అప్పుడు రివెంజ్ తీర్చుకుందాం. ఈ బాకీ అంతా అప్పుడు తీర్చేసి ఎట్లుంటది కిక్కు, అది కదా అసలైన మజా వచ్చేది. తీర్చుకుంటారు. న్యాయంగా సరిగా ఒకరిని బ్యాట్ పట్టుకునే రాదు కానీ రివెంజ్. ఈ మ్యాచ్ లో చూస్తాంలే మీ ప్రతాపం అంతా. అయితే ఈరోజు 101 కొట్టిండే దాంట్లో 100 నీది, 1 రన్ వచ్చి అందరిది. అంతే కదా అయ్యారు బ్రో? సాల్ట్ బ్రో, నువ్వైతే ఏమన్నా బ్యాటింగ్ చేస్తాండావా? నీ బ్యాటింగ్ చూసి అపోజిషన్ వాళ్ళకైతే ముఖంలో సాల్ట్ కారుతా ఉందనుకో. 101 కదా చేసేస్తా ఉండేది, ఏమన్నా స్లోగా ఆడతావేమో అని చూసి నువ్వేంది నార్మల్ మ్యాచ్ల కంటే భయంకరంగా కొట్టి పారేసివి. వాళ్ళతో తోపులాడుకొని మాట్లాడేదేంది? ఒక్కటే దెబ్బ ఇచ్చామో పడ్డాడా అంతే చూసుకోవాలి. ఆ జెమ్సన్ గడ అయితే నీ వికెట్ తీసి మేడ్ ఇన్ ఓవర్ వేసా. నాకైతే మండిపోయింది. అందుకే వాడి నెక్స్ట్ ఓవర్లో వాడి కింద సాల్ట్ పెట్టా. సూపర్ సాల్ట్, నువ్వైతే ఎక్సలెంట్ ఫామ్ లో ఉండవు. ఇదే ఫామ్ ఫైనల్లో కూడా కంటిన్యూ చేయి, కప్పు కొట్టేద్దాం. హలో అయ్యర్ బ్రో, ఈసారి ఆర్సీబీ వాళ్ళు కప్పు కొట్టినట్లే ఉండరు. అంత సీన్ లేదు వాళ్ళకి. ఇప్పటికి 3 సార్లు ఫైనల్కి పోయి మింగించుకొని వచ్చిండారు. ఇది 4వ సారి అంతే. అంత సీన్ లేదా అయ్యర్ బ్రో? అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. ఇప్పుడున్నది ఎవరు? కెప్టెన్ పాతిదారు. మీరు చూస్తుండగానే మీ కాళ్ళ ముందే కప్పును పట్టుకుపోలేదంటే అప్పుడు అడగండి. పాతిదారు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం ఆర్సీబీలో ఒకరిద్దరు మాత్రమే ఆడేవాళ్ళు, మిగిలిన టీం మొత్తము తుస్సే. కానీ ఈసారి మొత్తము టీం ఎఫర్టే. ప్రతి ఒక్కళ్ళు ఆడుతూ ఉండరు, ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇప్పటికే 15 మ్యాచ్లు ఆడగా 15 మ్యాచ్లో 9 మంది డిఫరెంట్ ప్లేయర్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఇక్కడే అర్థం చేసుకోవాలి కప్పు ఆర్సీబీది అనేసి. సరే అయ్యరు ఉంటా, బతుకుంటే మళ్ళీ అహ్మదాబాద్లో కనపడు. విరాట్ బ్రో లాస్ట్ డైలాగ్ అట్లా ఆ ఫినిషింగ్ టచ్ అట్లా ఇచ్చేయి. ఏది నీకు తెలుసు పాత డైలాగు మన ఆర్సీబీది. అదే ఈసారి కప్పు నమ్మదే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ గెలిచి అయితే ఆర్సీబీ ఫైనల్లోకి అయితే ఎంటర్ అయిపోయింది.
ఫైనల్లో ఆర్సీబీ కప్పు కొడుతుందా కొట్టేళ్దా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.